పెద్దలు ఉన్నారు. నేను 96 నుంచి ఫీల్డ్లో ఉన్నాను. అప్పటికి ఇప్పటికి చాలా వరకు సమాజం మారింది, పత్రికలు మారినాయి, ఎలక్ట్రానిక్ మీడియా మారింది, ప్రింట్ మీడియా మారింది, సోషల్ మీడియా మారింది, రకరకాలైన మీడియాలు వచ్చాయి. ఇన్ని మీడియాలు మారినా కానీ జర్నలిస్టులు బతుకులు మాత్రం మారలేదు అనేది నక్క సత్యం. కారణం ఏంటంటే ఐక్యత లేదు. ఐక్యత కావాలని కోరుకుంటే ఒకరు ఒక ఎమ్మెల్యేకి ఇంకొక ఎమ్మెల్యేకి తొత్తులుగా మారుతున్నారు. ముందు వచ్చే రోజేమో ముందు ఆయన అనేక భావాలతో వస్తాడు, మంచి మంచి భావాలు చెప్తాడు. ఏడకి ఒక జర్నలిజంలో చేరేటప్పుడు జర్నలిజంలో అబ్బా ఈయనకన్నా మరొకరు లేడు అనుకుంటామా. ఆయన చేరిన వెంటనే ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చూస్తే ఒక ఎమ్మెల్యేకి ఒకరు, ఇంకొక ఎమ్మెల్యేకి ఇంకొకరు. ఈ జిల్లాలో ముఖ్యంగా కొన్ని గ్రూపులు చూస్తున్నాను నేను. కొన్ని నియోజకవర్గాల్లో గ్రూపులు చూస్తున్నాను. ఒక ఆయన ఒక పోస్ట్ పెడితే ఇంకొక ఆయన ఇంకో పోస్ట్ పెడతారు. దయచేసి దీన్ని మానేయండి. క్రమశిక్షణగా మెలగండి. క్రమశిక్షణగా మెలిగితే మన విలువ ఉంటుంది. ఇప్పుడు దాకా ఒక ఎమ్మెల్యే మనం పాడిపోసిపోయింది. ఇప్పుడు దాకా కారణం ఏంటంటే మనం చేసే వ్యవహారాలు అట్లున్నాయి. మన వ్యవహారాలు ఆ విధంగా ఉన్నాయి. మనం ఎందుకు ఈ విధంగా ఉన్నాము అనేది మీరే అర్థం చేసుకోండి. ఎందుకు అలా తొత్తులుగా మారాల్సి వస్తుందో అర్థం చేసుకోండి. ఎగ్జాంపుల్ ఏంటంటే కావల్లో ఒక వర్గం మీద 10 కేసులు, ఇంకో వర్గం మీద 5 కేసులు. ఇది పరిస్థితి. వాళ్ళతో ఎవరన్నా వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తి మాట్లాడాలంటే మనకే భయం వేస్తుంది. వాళ్ళ మీద వీళ్ళు చెప్తారు, వీళ్ళ మీద వాళ్ళు చెప్తారు. చూస్తే ఆయన మీద ఈయన మీద వాళ్ళు పోస్టులు పెట్టుకున్నారు. దయచేసి నేను చెప్తున్నా, మనందరికీ వ్యక్తిగత అభిప్రాయాలు వేరు, జర్నలిజంలో ఉండే అభిప్రాయాలు వేరు. జర్నలిస్ట్ అనేవాడు జర్నలిస్ట్గానే పనిచేయాలి. వ్యక్తిగతంగా ఉంటే మీరు పెన్ను పేపర్ పక్కన పెట్టి, లేకపోతే మీరు చేసే ఎలక్ట్రానిక్ మీడియా పక్కన పెట్టి మీరు అందరికీ మీ ఇష్ట ప్రకారం మీరు చేసుకోండి. కావాలంటే ఆ పత్రికలోనూ ఆ ఛానల్లోనూ పని చేయకుండా పోయి మీరు వాళ్ళకి పిఎల్గా చేయాలండి, ఇబ్బంది లేదు. మీరు ఏం చేస్తున్నారు? నేను అంటే మీరంటే అందరూ కాదు, 100 మంది మాత్రమే ఉన్నారు. ఈ పరిస్థితి నుంచి మారకపోతే మనల్ని తరిమి కొడతారు. దయచేసి గుర్తు పెట్టుకోండి. విషయం ఏంటంటే ఫీల్డ్లో ఉండడం తెలుస్తుంది ఆ బాధ. కొంతమంది రిపోర్టర్ని, కొన్ని ఛానల్స్ని, లేదా కొంతమంది వ్యవహార శైలిని చూసి ఇంకొక ఆయన ప్రెస్ మీట్ కూడా పలానా పిలవద్దని చెప్పే పరిస్థితికి వచ్చినప్పుడు కొంతమంది ఏ పరిస్థితికి వచ్చిందంటే ఒక 5-6 ఛానల్స్ పిలుచుకుంటే చాలు అని చెప్తున్నారు. ఇంకోరైతే ఇంతకుముందు మెసేజ్ పెట్టేవాడు, ఆ మెసేజ్ కూడా పెట్టేవాడు లేరన్నమాట. నేను ఫస్ట్ ఈనాడులో రిపోర్టర్గా చేరా, ఫస్ట్లో కంట్రీ రిపోర్టర్గా చేరా, విడవలూరులో చేరినప్పుడు పరిస్థితి ఏంటంటే అప్పుడు మంత్రి మా మండలానికి వస్తే మా ఇంటికి కారు పంపించి నన్ను ఎక్కించుకోపోయి మళ్ళీ ఆయన ప్రోగ్రామ్ కవర్ చేసిన తర్వాత సాయంత్రం ఇంటికాడ మళ్ళీ దగ్గర పెట్టేవాడు. ఇప్పుడు మెసేజ్ కూడా బారేస్తున్నారు. కారణం ఏంటంటే నైతిక విలువలు దిగజారిపోయాయి. ఈ నైతిక విలువలు దిగజారేదానికి ఎవరు కారణం అంటే మనమే కారణం. ఐక్యత లేదు ఫస్ట్. దానికనే ఈ మధ్య నెల్లూరులో రాష్ట్రంలో ఏడలేని విధంగా అందరు స్టాఫర్స్ కలిసి జర్నలిస్ట్ ప్రొడక్షన్ ఫోర్స్ అనేది కూడా స్టార్ట్ చేసింది. కారణం ఏంటంటే రాష్ట్ర స్థాయి యూనియన్లు ఒక చిన్న సమస్య జరిగితే, జిల్లాలో జరిగితే స్పందించే పరిస్థితులు లేవు. ఇక్కడ అనేక రకాలైన సమస్యలు అనేక రకాలుగా ఉన్నాయి. సబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడు దాకా మనం అక్రిడేషన్ అని మాట్లాడుకున్నాం. అక్రిడేషన్ వస్తే ఏమొస్తుంది? 4 తీసుకునే బస్సు పాస్ తప్ప ఇంకేం రాదు. నాకు తెలిసి అక్రిడేషన్ వస్తే 4 తీసుకునే బస్సు పాస్ తప్ప ఇంకేం రాదు. మన వాళ్ళు ఏదో పోలీసు స్టిక్కర్ ఇస్తున్నారంట. ఇప్పుడు ఎవరికి కావాలి స్టిక్కరు? ఎవరు చీటింగ్ చేస్తుంటే స్టిక్కర్ కావాలి మీకు? ఎందుకు ఎగబడుతున్నారు ఈ స్టిక్కర్ల కోసం అంటానే? పోలీసు ఇచ్చే స్టిక్కర్ల కోసం మనం ఎందుకు ఎగబడుతున్నాము అంటే నువ్వు చీట్ చేస్తున్నావా? నువ్వు ఎందుకు చూసి, నువ్వు ఎవరు చూసి భయపడుతున్నావు? నీకు ఆ స్టిక్కర్ ఉంటే అదేమన్నా రాజముద్ర? ఏం కాదు, అనేక మంది ఫోన్ చేస్తున్నారు, మాకు స్టిక్కర్లు వేయడం లేదు సార్ అంటే. నువ్వు జర్నలిస్ట్గా నిజంగా పనిచేస్తే నీకు స్టిక్కర్ ఎందుకు, ఐడి కార్డు ఎందుకు, అక్రిడేషన్ కార్డు ఎందుకు? అవసరం లేదు కదా. అంటే మనలో లోపాలు ఉన్నాయి. దయచేసి ఇలాంటి లోపాలు సరిదిద్దుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇంకోటి కూడా ఏంటంటే ఒక మండలంలో ఒక సమస్య జరిగితే ఆ సమస్య పట్ల
ఆ మండలంలో ఉండే జర్నలిస్టులు అందరూ లేకపోతే ఆ నియోజకవర్గంలో ఉండే జర్నలిస్టులు అందరూ ఐక్యంగా పనిచేయడం. ఇప్పుడు ఒక ఆయన దాడి జరగడమో లేకపోతే ఒకరి మీద కేసు పెట్టడమో జరిగింది అనుకోండి, ఆ కేసు పెట్టించుకున్న బాధితులు దాడి చేసిన బాధితుల కంటే మధ్యలో వాళ్ళు చెప్పేస్తారు ఇది చాలా తప్పు ఉంది, మీరు దయచేసి అక్కడికి రావాలన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? జర్నలిస్ట్ అనేది అంతా ఒక వర్గంగా భావించాలని నా అభిప్రాయం. అంటే నేనేదో ప్రసంగిస్తున్నాను మీరు అనుకోవద్దు. అంటే ఇప్పుడు పరిస్థితులు ఆ విధంగా మారిపోయినాయి. దయచేసి ఆ పరిస్థితి నుంచి అందరూ కలిసి జర్నలిస్టులు వృత్తిగా కొనసాగాలని నేను ఆశిస్తున్నాను. దయచేసి తప్పులుంటే క్షమించండి. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.